మందు సిగరెట్ తాక్కండి పోతారు. ఒకవేళ కాదని తాగినా నిన్ను కోరేవారు నీకు దక్కరు. ఐ లవ్ యూ బంగారం. తప్పు చేశాను. తప్పు చేశాను. అనవసరంగా నిజమేంటో తెలుసుకోకుండా సంజయ్ని చంపేశాను. ఇప్పుడు ప్రసన్న కోసం మళ్ళీ విక్కని చంపాలా? చంపాలి, తప్పదు. నా ప్రేమ కోసం నేనేమైనా చేస్తా. రాయ్ వికే, బస్తున్నా. లవ్ యూ టూ. హలో ప్రసన్న. హలో వికీ, ఎక్కడ ఉన్నావు? యూనివర్సిటీలో ఉన్నాను. అవునా, నేను వస్తున్నా నీ దగ్గరికి. బాయ్. ప్రసన్న, ఎక్కడున్నావు? క్లాస్లో ఉన్నా. నేను వచ్చేసాను ఆల్రెడీ. వచ్చి 10 minutes అవుతుంది. వస్తున్నా, 10 minutes. సరే, ఫాస్ట్గా రా. సరే. ఎక్కడికి వెళ్ళాడు? స్విచ్ ఆఫ్. వికీ, వికీ. Oh my god, it's 6. ఏంటి వీడు నైట్ నుండి ఒక కాల్ చేయలేదు, మెసేజ్ కూడా చేయలేదు. ఒకసారి చేద్దాం. స్విచ్ ఆఫ్. ఏంటి నైట్ అంతా బైక్ ఇక్కడే ఉందా? వీడు వచ్చి తీసుకెళ్ళలేదా?
ఒకసారి రిషికి కాల్ చేద్దాం. హలో, ఎవరు? నేను ప్రసన్నని. చెప్పమ్మా. వికీ ఏమైనా ఇంటికి వచ్చాడా? లేడు వాడు. లేదా? మరి ఎట్టెళ్ళాడు? నైట్ నుంచి రాలేదు అసలు ఇంటికి. నిన్న ఈవినింగ్ నుండి బైక్ మా కాలేజ్ దగ్గరే ఉంది. అసలు ఏమైంది? నిన్న ఈవినింగ్ నుంచి కాల్ చేశాను. కాలేజ్ దగ్గరికి వస్తా అన్నాడు. సరే రమ్మని చెప్పాను. వచ్చేసా అని కాల్ చేశాడు. ఒక 10 minutesలో వస్తా అని చెప్పాను. వచ్చి చూసేసరికి అతను లేడు. 1 hour వెయిట్ చేసా. నేను ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇందాకే కాలేజ్కి వెళ్దామని వెళ్తుంటే అతని బైక్ రోడ్ సైడ్లో ఉంది. ఏమైందో నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. ఒక 50 minutesలో అక్కడ ఉంటా. అలాగే. హాయ్ రిషి. హాయ్. రిషి, నిన్న ఈవినింగ్ నుండి బైక్ ఇక్కడే ఉంది. నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను చూసుకుంటా. నీకేమైనా తెలిస్తే నాకు కాల్ చేయి. అలాగే. బాయ్. బైకీ సెంటర్ ఇక్కడ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళావురా? ఓకే, ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. హలో శివ, నిన్న నైట్ తమ్ముడే మన ఇంటికి వచ్చాడా? లేదా? ఓకే, బాయ్. హలో రేయ్, నిన్న నైట్ తమ్ముడే మన ఇంటికి వచ్చాడా? రాలేదా? సరే, బాయ్. రిషి. ప్రసన్న, నీకు తమ్ముడికి నాకు తెలియకుండా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు వాళ్ళు? సంజయ్, తన ఫ్రెండ్ అర్జున్. వాళ్ళిద్దరు నెంబర్ నాకు మెసేజ్ చెయ్యి. చేస్తాను. Hello. హలో సంజయ్. No, I'm Arjun, Sanjay's friend. ఐఎమ్ రిషి. సంజయ్ ఉన్నాడా? సంజయ్ చనిపోయాడు. 1 week అవుతుంది. చనిపోయాడా? ఎలా? అంటే అతను లవ్ ఫెయిల్యూర్ అయ్యాడు, సో సూసైడ్ చేసుకున్నాడు. అవునా? అసలు మీరెవరు? నేను విక్కీ వాళ్ళ అన్నయ్యని. ఓకే. ఏం లేదు, మా విక్కీ 1 day నుండి కనబడట్లేదు. కనుక్కుందామని కాల్ చేశా. ఒకసారి కలవాలి. రమ్మంటారా? మీరొద్దు, నేనే వస్తా. అడ్రస్ చెప్పండి చాలు, వస్తా. అలాగే, రాసుకోండి. ఓకే ఓకే, బాయ్. హాయ్, ఐఎమ్ రిషి. రండి. దిస్ ఇస్ రిషి. దిస్ ఇస్ అరుణ్. హాయ్. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? 1 day నుంచి మా తమ్ముడు విక్కీ కనబడట్లేదు. గర్ల్ ఫ్రెండ్ని కలుద్దామని కాలేజ్కి వెళ్ళి తర్వాత వాడి బైక్ ఉంది కానీ వాడు మాత్రం లేదు. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, వికీ అంత మంచి ఫ్రెండ్ ఏం కాదు. జస్ట్ 2-3 times కలిసాను అంతే. అది కూడా మా ఫ్రెండ్ సంజయ్.
తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు కలిశాను, అలా పరిచయం. యా, తన పేరు ప్రసన్న. తను మా తమ్ముడు 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. వాట్, ప్రసన్న వికీ లవరా? మరి సంజయ్ లవర్ కూడా తనే కదా? నో, అస్సలు కాదు. తను కూడా వాడిని ప్రేమించింది కదా, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని విడిపోయారు. నేను ఇప్పుడే ప్రసన్నకి కాల్ చేస్తా. హలో. హలో ప్రసన్న, హా రిషి. సంజయ్ ఎప్పుడైనా ప్రపోజ్ చేశాడా? లేదు, వాడు ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయలేదు. మరి వీళ్ళేంటి సంజయ్ ప్రపోజ్ చేశాడని చెప్తున్నారు? షటప్ మ్యాన్. నువ్వు కూడా వాడికి ఐ లవ్ యూ చెప్పావంట కదా? వాడెప్పుడు నాకు ప్రపోజ్ చేయలేదు, నేను ఎప్పుడు వాడికి ప్రపోజ్ చేయలేదు. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అంటే నువ్వు కూడా వాడిని లవ్ చేసావని, ఇంట్లో ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకుని అందుకే వాడు చనిపోయాడు. నువ్వు నిజంగా ప్రేమించావు వాడిని? వాట్, చనిపోయాడా? నా కోసమా? ప్రామిస్గా చెప్తున్నా, వాడు ఎప్పుడు నాకు ప్రపోజ్ చేయలేదు. అయినా వాడికి తెలుసు కదా నేను వికీ లవ్లో ఉన్నామని, నాకెందుకు ప్రపోజ్ చేస్తాడు? ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. మరి వాడు ఎందుకు చనిపోయాడు? అసలు ఎవరు చెప్పారు మీకు? సంజయ్ తనకి ప్రపోజ్ చేయలేదు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంతే. తను కూడా వాడిని ప్రేమించలేదు. అంటే మా ఫ్రెండ్ శివ ఇంకా సంజయ్ చాలా మంచి ఫ్రెండ్స్. ఒకరోజు సంజయ్ మాతో ఉన్నప్పుడు వాడు కాల్ చేసి ఇంటికి రమ్మన్నాడు. సంజయ్ శివ రమ్మన్నాడని వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే నుంచి సంజయ్ అసలు కనబడట్లేదు. శివని అడిగితే ఏమో అసలు మా ఇంటికే రాలేదు అని చెప్తున్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి సంజయ్ శివకి ఒక ఆత్మలా కనబడుతున్నాడు. అలా ఆత్మలా కనబడుతున్న సంజయ్ శివని మమ్మల్ని ఒక రూమ్కి తీసుకెళ్ళాడు. ఏంటి, మీకు కనబడలే? శివకే కనబడుతున్నాడు. తనతో మేము వెళ్ళామంతే. ఆ రూమ్లో మాకు ఒక డైరీ దొరికింది. అది ఓపెన్ చేసి చూస్తే అందులో సంజయ్ ప్రసన్న లవ్ స్టోరీ ఉంది. ప్రసన్న కూడా వాడిని లవ్ చేస్తున్నట్టే ఉంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని, అందుకే నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నాను అని రాసి ఉంచాడు సంజయ్. ఓకే, అతని డైరీలో లవ్ స్టోరీ ఒకటే ఉందా, లేకపోతే డే టు డే రికార్డ్ ఉందా? అంటే లవ్ స్టోరీ గురించే ఉందనుకుంటా. ఎస్, నాకు ఆ డైరీ కావాలి. తను చనిపోయే ముందు ఒక్క నిమిషం ముందు కాల్ చేసి చెప్పొచ్చు, కానీ అలా జరగలేదు. డైరీలో తన లవ్ స్టోరీ ఒకటే ఎందుకు ఉంటుంది? డైరీ రాసుకునే వాళ్ళు రోజు ఏం చేస్తాడో కూడా రాసుకోవాలి. కాబట్టి నాకు ఆ డైరీ కావాలి. ఎక్కడుందో చెప్పండి ప్లీజ్. నో సార్, మా ఫ్రెండ్ శివ అలాంటి వాడు కాదు. నో 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 నో, ఏదో జరుగుతుంది. నాకు శివ మీద అనుమానంగా ఉంది. నాకు ఆ డైరీ ఎక్కడుందో చెప్పండి. ఇదే శివ ఇల్లు. ఆ డైరీ ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది, చూద్దాం. అరే ఇదే అనుకుంటారా? ఇదే. ఎస్, నేను అనుకున్నది రైట్. ఇది వాడే రాస్తుంటాడు. కానీ ఎందుకు ఇలా చేశాడు? తనే చంపేశాడా, లేక వేరే ఇంకేమైనా కారణం ఉందా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, రోజు వాడిని ఫాలో అవుతాం. గుడ్ ఐడియా. కానీ నా ఫ్రెండ్ అలాంటి వాడు కాదనుకుంటున్నా. అలాంటి వాడు కాదు. అవును, నేను చెప్తాను రండి. హలో వికీ. వీడబ్బా, నేను చెప్పానా వీడే అంతా చేశాడని. చూడండి, ఇప్పుడైనా మీ ఫ్రెండ్ ఎలాంటి వాడు తెలుసుకోండి. త్వరగా పోలీసులకు కాల్ చేయండి. ఇలాంటి సైకోలు రోడ్ల మీద తిరిగితే జనాలను బ్రతకనివ్వరు. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా అంటే నేను ఫ్రెండ్షిపే గొప్పది అంటాను. అలా అని లవ్ గొప్పది కాదు అనను. కానీ లవ్ కోసం ఫ్రెండ్షిప్ దూరం చేసుకోవడం తప్పురా.
హాయ్ సార్ మై నేమ్ ఇస్ సందీప్. చెప్పండి, ఏదో స్టోరీ ఉందన్నారు. మంచి లవ్ స్టోరీ సార్. లవ్ స్టోరీయా? మీరు ఇక థ్రిల్లింగ్ లవ్ స్టోరీ తీస్తారు, ఇదేంటి? అలా అనకండి సార్, దీంట్లో కూడా మంచి ట్విస్ట్ ఉంది. అవునా? ఓకే చెప్పండి. ఎక్సలెంట్ స్టోరీ, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం? కమింగ్ సూన్. ఫస్ట్ టైటిల్ లాంచ్ చేసుకుంటాను సార్. ప్రొడ్యూసర్ దొరికాడరా, లెట్స్ స్టార్ట్ ద షూట్.